పడవ ఎక్కించుకొని పడవ వస్తుంది సార్. వాళ్ళు ఖుషి ఉంటే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో భక్తులకు భక్తి యాత్రతో పాటు ప్రకృతి రమణీయతను ఆస్వాదించే అరుదైన అవకాశం లభిస్తోంది. కృష్ణానది తీరాన ఉన్న లింగాలగట్టు ప్రాంతంలో నిత్యం వేలాది మంది భక్తులు స్నానాలు చేసి తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బుట్టల ద్వారా సవారీలో పాల్గొంటున్నారు. ఈ బుట్టలు పూర్తిగా చెక్కతో తయారవుతాయి. ఒక్కో బుట్టలో 5గురు భక్తులు ప్రయాణించగల సామర్థ్యంతో ఉంటుంది. ప్రయాణాన్ని ముందుగా నదిలో కొంత దూరం తీసుకెళ్లి డ్యాం ముందు భాగం వద్ద 2 వృత్తాకార చక్రాలు కొట్టించి భద్రంగా తిరిగి తీరానికి చేర్చుతారు. యాత్రికి వస్తూ ఉంటారు. మా పడవలు తిప్పుకుంటా మనిషికి 100 రూపాయలు తీసుకుపోయి 5 మంది 6 మంది పడవ ఎక్కించుకొని పడవ వస్తాం సార్. వాళ్ళు ఖుషి ఉంటే డ్రైవర్ మామూలు ఇస్తారు, నవ్వదు లేదు. డ్రైవర్ మామూలు అడుగుతారు ఏమంటే సార్ మీకు ఖుషి ఉంటే ఎక్కడ దాకా డ్యామ్ ముందు భాగం వరకు పవర్ ప్లాంట్ దాకా వెళ్తాం. నాలుగు వాటి వైపు వెళ్తాం. అదల్లా తిప్పుకొస్తే మనిషికి 100 రూపాయలు ఇస్తారు. తల ఎంత పెంచుకుంటాం ముసలా మొడగ అనకంట. ఎందుకు సాయంత్రం ఉదయాన్నే 7:30 లోపల వస్తే పేరు ఉంటుంది ఇందులో. మళ్ళీ 6 గంటలకు బాగా వేసుకుంటాం. తల ఎంత పెంచుకుంటాం. ఎంతమంది పడతారు బుట్టలో? 5 మంది పెడతాం. 5 మంది 6 మంది సేఫ్టీగా తీసుకెళ్ళి సేఫ్టీగా తీసుకొస్తాం. శని ఆదివారాల్లో ఎక్కువ మంది ఉంటారు. శనివారం ఆదివారం సోమవారం పబ్లిక్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు కాదు మా సేఫ్టీగా తీసుకెళ్ళి సేఫ్టీగా వచ్చిన జనాన్ని కాపాడుకు వస్తాం. ఇంకా ఏంటన్నా, ఇంకా ఈ బుట్ట కాకుండా ఇంకేమో వృత్తి చేస్తారు మీరు? చేపలు పెడతాం. చేపలు పడతారు. చేపలు పెడతాము. చేపలే ఇదే మా పొద్దుగారు. అది ఇదే ఇక్కడ ఏం కూలి నాది ఏం లేదు. వచ్చిన జనాలు స్నానం చేసి తర్వాత బుట్టలు ఎక్కడానికి ఇష్టపడుతుంటారా? పడవలో తీసుకెళ్ళకపోని వచ్చిన జనాలు తాన్నాలు చేసే వాళ్ళు కాబట్టి బాధ్యత మాది. గంగొట్టి ఉన్నవాళ్ళు నూనెకి వెళ్ళారు అనుకో, ఈత వచ్చిన వాళ్ళు ఉంటారు, ఈత రానే ఉంటారు. కుబిక్కి మునిగిపోతే పడవ నాకెళ్ళి జిత్తు పెట్టుకుని మునిగిపోతాం. 7 దొరికి కాబట్టి